ఇస్తామని చెప్పి సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా పడకల్లో ఓ వ్యక్తికి వాట్సాప్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. తాము పోలీసులమని, నీ కొడుకుపై కేసు ఉంది, మా ఆధీనంలో ఉన్నాడని బెదిరించారు. డబ్బులు పంపితేనే నీ కొడుకుని వదిలేస్తామని బెదిరించారు. దీంతో ఆయన 95,000 రూపాయలను వారికి ఫోన్ పే ద్వారా పంపించారు. తర్వాత ఆయన కొడుకుకి ఫోన్ చేయగా తాను మోసపోయానని తెలుసుకున్నాడు. లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశాడు. దీనిపై సీఏ మల్లేష్ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లపై అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసులు ఎవరూ డబ్బులు అడగరని స్పష్టం చేశారు. ప్రిపేర్ అవుతుంది సార్. ఎంబీఏ మాస్టర్ అబ్బాయి హైదరాబాద్లో డిగ్రీ కంప్లీట్ చేసి ఎంబీఏ ప్రిపేర్ అవుతుంది సార్. ఎంబీఏ మాస్టర్ వాడు మాకు కాల్ వచ్చింది సార్. వాట్సాప్ కాల్ వచ్చింది, డిఐజీ గారి ఫోటో పెట్టుకొని. అయితే మేము కాల్ వచ్చి మీరు రాము అయినా అంటే సార్ నేను రామునే అన్న. మీ అబ్బాయి పేరు ప్రేమ్ సాయి అంటే ప్రేమ్ సాయి అన్న. మీ అబ్బాయి నాకు డ్రగ్స్లా దొరికిండు 4 మెంబర్స్, అందులో మీ అబ్బాయి ఒక అతను ఉన్నాడు. మీరు వెంటనే మీ అబ్బాయిని సేవ్ చేసుకుంటారా, మీ అబ్బాయి డ్రగ్స్ తీసుకోలేడు అని చెప్పి మాకు కాల్ వచ్చింది ఆయన. అయితే నేను అప్రమత్తం కాలేదు సార్. నాకు అబ్బాయి మీద మాకు మైండ్ అంతా నా కొడుకుని సేవ్ చేసుకోవాలని చెప్పి డబ్బులు పంపేసే 50,000 మీ తర ఫోన్పేలో ఎన్ని డబ్బులు ఉన్నాయి తొందరగా పే చేయండి, మీరు తొందరగా పే చేస్తే మీ కొడుకుని తొందరగా ఎడిసా పెడతారు. డీజీపీ గారు వస్తారు, డీజీపీ గారు వస్తే మళ్ళీ ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు, జిందగీ మొత్తం ఖరాబ్ అయిపోతుంది అని చెప్పి నన్ను డ్రాప్ చేశారు సార్. అయితే నేను అడవిడిగా వ్యవసాయ క్షేత్రం నుంచి గ్రామ పడకలు వచ్చేసి విలేజ్లకు బ్యాంకు ద్వారా ఒక వేరే అతని ద్వారా 15,000 9 లక్షలు కొట్టించుకొని నేను పంపిన సార్. ప్లస్ మళ్ళీ 30,000 పంపిన, 45,000 పంపినాక మళ్ళీ డిఐజీ సార్ వచ్చిండు అని చెప్పి నాకు మళ్ళీ కాల్ వచ్చింది వెంటనే. అంటే లైన్లోనే ఉన్నాడు సార్. ఏం చేయాలి ఇంకా 50,000 పంపు అంటే మా అబ్బాయి ఎక్కడున్నాడు సార్ ఒకసారి మాట్లాడిపిరు అంటే మా అబ్బాయిని మాట్లాడిపిచ్చుడు దగ్గర పెట్టి ఏడుపు సౌండ్ వినబెట్టి సార్. పోలీస్ వాళ్ళ సైజ్ అని మళ్ళీ ఆవాజ్ పెట్టారు సార్. పోలీస్ కస్టడీలో ఉన్నట్లు జీపులు అవ్వకుండా పెట్టి సైగన్ మోయించారు. ప్లస్ ఆ తర్వాత వాయిస్ రికార్డ్ అది ఉంటుంది కదా సార్, దాన్ని ఏమంటారు సార్, వైర్లెస్ నుంచి మాట్లాడినట్లు వాళ్ళ పెట్టారు సార్. సేమ్ నన్ను క్యాచ్ చేసేది సార్. నేను కూడా నమ్మిన మా అబ్బాయి ఢిల్లీ ఇంటర్వ్యూ ఉండడని చెప్పి ఇంటర్వ్యూకి వెళ్తుండని చెప్పి నేను ఇంటర్వ్యూకి వెళ్తుండే. వాళ్ళు కూడా ఢిల్లీ తీసుకెళ్తున్నాం మీ అబ్బాయిని అంటే ఆ రకంగా నేను మోసపోయినా సార్. ఆ తర్వాత ఒకసారి 15,000 మా కూతురు దాంట్లోకించి 35,000 మళ్ళీ వేరే దాంట్లోకించి పంపినాం సార్. వెంటనే మా అబ్బాయికి పెడుతున్నాం, మా అబ్బాయిని ఇడ్సబెట్టేసినామని వెంటనే చెప్తే వెంటనే మా కూతురు మా అబ్బాయికి కాల్ చేసింది. అన్న నువ్వు ఎక్కడ అంటే లిఫ్ట్ చేసిండు. అన్న నేను ఎక్కడున్నా అంటే నువ్వు సేవే అన్న అంటే నేను సేవ్ ఉన్నా అమ్మా, ఏమైంది అంటే అన్న ఇట్లా నువ్వు డ్రగ్స్లో దొరికినావని చెప్పి నేను క్యాచ్ చేసి డాడీ తట డబ్బులు తీసేసుకున్నారు 95,000 అంటే అమ్మ నేను మోసం చేసి రివర్ అని చెప్పి కాల్ పెట్టేసి వెంటనే 1903కి కాల్ చేసిండు మా అబ్బాయి కూడా. మేము కూడా చక్రంపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చేసినాం ఎస్ఐ గారికి. ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసిండు సార్. మా లాంటి వాళ్ళు ఎవరు సైబర్ నేరాలకు మోసపోవద్దని అందరినీ వేడు. అబ్బాయి సార్ ఫోన్ తీసుకొని ఆ ఫోన్లో ఏం మాట్లాడుతుండో అని ఏం చేస్తుండో నాకు అర్థం కాలేదు సార్. ఈ నాన్నగాడు డ్రగ్స్లో దొరికిండట, డబ్బులు పంపించమంటుండ్రు, పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తుండ్రు అని ఏడ్చుకుంటా వచ్చిండు సార్. అంతే ఆయనతో ఫోన్ల మీదనే తెప్పించుకుంటా పంపించేసినాం సార్. పంపించినాం సార్. 2 గంటల సేపు బ్యాంకులో సుఖలిల్లబడి వేస్తే పోలేదు డబ్బులు సార్. లాస్ట్కి అయితే మళ్ళీ ఏటీఎంలో తీసి పంపించిన అక్కడ 5:30కు ఇంటికి వచ్చి అబ్బాయికి ఫోన్ చేస్తే నాని నువ్వు ఏడున్నావంటే నేను క్రికెట్ ఆడుతున్నాను, ఇక నా బిడ్డనే మాట్లాడింది, అన్న నువ్వు ఏడున్నావంటే నేను క్రికెట్ ఆడుతున్నారమ్మ ఏమైంది అని అంటే గిట్ల చెప్పిండ్రు సార్ అని ఆయనతో చేసిండ్రు సార్. బౌల్ చేసిండ్రు అమ్మ నేను క్రికెట్ ఆడుతున్నా, నేను సేఫ్టీగానే ఉన్నా, మీకు ఎవరు చేసిండ్రు మాకు ఫోన్ చేయొద్దనా అని ఆయన సుఖ కోపంకి వచ్చి ఫోన్ పెట్టేసి ఇక ఎవరెవరికి చేసిండ్రో తెలియదు సార్. ఏడ్చుకుంటా గుద్దుకుంటా పోయి పోలీస్ స్టేషన్ కేసు పెట్టి వచ్చింది సార్. ఫోన్ తీసుకొని ఆ ఫోన్లో గత కొన్ని రోజుల నుండి సైబర్ నేరగాళ్లు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను టార్గెట్గా చేస్తూ పై చదువుల నిమిత్తం దూర ప్రాంతాలలో ఉన్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను లేదా ఉపాధి నిమిత్తం బయట దేశాలకు వెళ్ళిన కుటుంబ సభ్యులను టార్గెట్ చేసుకొని సైబర్ నేరగాళ్లు
వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మీ కొడుకు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినాడు, లేదా మీ కుటుంబ సభ్యులు భర్త ఫారిన్లో గల్ఫ్ దేశాలలో పోలీసు నేరంలో ఇరుక్కున్నాడు, అరెస్ట్ అయి మా కస్టడీలో ఉన్నాడు అని సైబర్ నేరగాళ్ళు పోలీస్ వాట్సాప్ డిపి పెట్టుకొని వాట్సాప్ కాల్ ద్వారా కానీ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఐపీ కాల్ ద్వారా కానీ ఫోన్ చేసి కుటుంబ సభ్యులను భయాందోళనలకు గురిచేసి వారి నుండి ఫోన్పే ద్వారా డబ్బులు వేయించుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా నిన్న జక్రాన్పల్లి మండలంలోని పడకల్ గ్రామంలో ఒక వ్యక్తికి సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేసి మీ కొడుకు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు, మా కస్టడీలో ఉన్నాడు, ఫోన్పే ద్వారా డబ్బులు పంపిస్తే మీ కొడుకును విడిచిపెడతామని చెప్పగా అతను ఫోన్పే ద్వారా 95,000 రూపాయలు సైబర్ నేరగాళ్ళకు వేశాడు. వెంటనే వాళ్ళ కొడుకు ఫోన్ చేసి నిజం తెలుసుకుని ఆ వ్యక్తి చక్రాన్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సైబర్ క్రైమ్ నమోదు చేయడం జరిగింది. ప్రజలందరికీ మా పోలీసు వారి విన్నపం ఏమనగా, ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు మీకు ఫోన్ చేసి మీ కుటుంబ సభ్యులు ఎవరైనా అరెస్ట్ అయినాడు, కస్టడీలో ఉన్నాడు అని తెలియజేస్తే మీరు వెంటనే డయల్ 100కు కానీ సంబంధిత పోలీస్ స్టేషన్కు కానీ వెళ్ళి వెంటనే సమాచారాన్ని ఇవ్వండి. ఎవరు కూడా డబ్బులు పంపించద్దు. అదేవిధంగా ఆన్లైన్ మోసాలలో భాగంగా ఎవరైనా వ్యక్తులు ఫోన్ చేసి మేము బ్యాంకు ద్వారా ఫోన్ చేస్తున్నాము, మీకు పార్ట్ టైం జాబ్ ఇస్తాము, ఈ ఓటీపీ నొక్కండి, ఈ పిన్ నెంబర్ చెప్పండి, ఈ లింక్ క్లిక్ చేయండి అని అడిగినా మీరు స్పందించకండి. అలాంటిది ఏదైనా మోసాల అనుమానం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కు కానీ డయల్ 100కు కానీ కాల్ చేసి కంప్లైంట్ చేయాలి, లేదా సంబంధిత పోలీస్ స్టేషన్కు వెళ్ళి మీ డౌట్ను క్లియర్ చేసుకోండి. అంతేగాని ఆన్లైన్లో ఎవరికి డబ్బులు పంపించకూడదు. పోలీసు వారు ఎవరు అరెస్ట్ చేస్తామని బెదిరించి ఆన్లైన్ ద్వారా ఫోన్పే ద్వారా డబ్బులు పంపించమని అడిగారు. ఏదైనా అనుమానం ఉంటే వెంటనే మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేయాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. గత